హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కే ర్యాంప్. హాస్య మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తుండగా జయంత్ నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మలయాళ బ్యూటీ యుక్తి తరేజా ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా నటిస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. అసలు ఒక మ్యూజిక్కి ఒక చేస్తున్నప్పుడు స్కోర్ ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఎంత బాగా వస్తుంది అన్నదానికి, ఎంజాయ్మెంట్ అనేదానికి కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చేస్తున్న అసలు నేను స్కోర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైనర్ అవుతుందండి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఫుల్ అసలు చేస్తున్నప్పుడు స్కోర్ చేస్తున్నప్పుడు అలా నవ్వుతూనే ఉన్నాను నేను. లిటరల్లీ ఫుల్ అసలు ఎండ్ టు ఎండ్ ప్రతి 1 మినిట్కి 2 మినిట్కే మంచి మంచి పంచ్ డైలాగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అటెంప్ట్ మేమందరం చేస్తుంది. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ముఖ్యంగా ఇది ఇప్పుడు కిరణ్ గారితో ఇది నా 3వ సినిమా. సో ముందు 2 మూవీస్ ఎలా అయితే ఒక ఎంటర్టైనర్గా చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, లేకపోతే వినరోభాగ్యం విష్ణు కథ మ్యూజికల్లీ అంత ఇంపార్టెంట్, మూవీ కూడా అంతే పాజిటివ్ ఆరాలో అంత ఫన్ ఎంటర్టైనింగ్ అంత ఆరా క్రియేట్ అయింది. దానికి డబుల్ డోసేజ్ ఉంటుంది డెఫినెట్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మ్యూజిక్ అయినా స్కోర్ అయినా ఇంత ఎంజాయ్ చేయడానికి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కిరణ్ గారితో ఎలాగో నాకు మొదటి నుండి పరిచయం మేము. సో చాలా సరదాగా జరిగింది. ఫస్ట్ ఇది ఎస్ఆర్ కళ్యాణం సినిమాలో ఏం నో దగ్గర స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. ఇంత ఎనర్జీ పెట్టుకుని నేనేంటి ఏదో చేసేస్తున్నాడని చెప్పి ఒక చిన్న థింగ్ ఉంటుంది. దాని తర్వాత వినరోభాగ్య విష్ణు కథలో ఫస్ట్ టైం కలిసి కట్ చెప్పాలంటే ఎంజాయ్ ది షో అన్నారు ఆయన. అయిపోయింది అది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి మీటర్ అప్పుడు కలిసి స్క్రిప్ట్ ఈ మీటర్లో ఉంటుందని చెప్పాను ఆయనకి. దాని తర్వాత కార్ రిలీజ్ అవ్వగానే కథ ఓకే చేశారు. అండ్ కిరణ్ అన్న ఈ సినిమాలో ఓ ఎనర్జీ ఉంటుంది. అది ఇంకా ట్రీజర్ గ్లింప్స్లో చూశారు కానీ ఫిలింలో ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్కి నువ్వు ఏది రాయి నేను చేస్తా, కాదని ఇది కొంచెం ఇలా ఉంది నువ్వు రాయి నేను చేస్తా అని ఒక ఊపిస్తే అది కే ర్యాంప్ అండి ఫిలిం. అది కిరణ్ అన్నతోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా బిగ్ బ్లెస్డ్ ఏంటంటే హాస్య మూవీస్లో ఫిలిం చేయడం అండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో. కాస్టింగ్ విషయంలో ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, సినిమా బాగా రావాలి నువ్వు ఏమైనా చెయ్యి అని చెప్పి రాజేష్ గారు అండ్ శివ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు ప్లేస్ ఉంటుందండి. యాజ్ డెబ్యూగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఫిలిం. అండ్ నరేష్ గారు ఈ క్యారెక్టర్ రాస్తూ వెళ్ళి చెప్పడానికి వెళ్ళి భయపడ్డానండి ఫస్ట్. కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది సార్కి. సో వినంగానే సార్ వినంగానే అదిరిపోయిందో మనం చేద్దాం అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. కార్ రిలీజ్ తర్వాత కిరణ్ గారు ఒకసారి ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే విపరీతంగా నచ్చింది. నా బ్యానర్లో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనుకున్న టైంలో ఎగ్జాక్ట్లీ కథ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ కథ నా దగ్గర పంపించినది మా హీరో గారికి. అండ్ నరేష్ గారికి ఫస్ట్ నేరేషన్ డైరెక్టర్ గారిని పంపానండి. నరేష్ గారు ఫోన్ చేశారు, రాజేష్ కథ అదిరిపోయింది, ఇప్పుడు చెప్పొచ్చా సార్, ఇండస్ట్రీకి ఒక యంగ్ హరీష్ శంకర్, ఒక యంగ్ త్రివిక్రమ్ రాబోతున్నాడు ఈ సినిమాతోని. అంత బాగా డైలాగులు రాసుకున్నాడు. అండ్ మా డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అంతకన్నా బాగా తీశాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆల్సో. అండ్ మా డిఓపి సతీష్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చేతన్ గారు మా బ్యానర్లో ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి నెక్స్ట్ చేయబోయే 3 సినిమాలకి నేను చేతన్ గారిని ఫిక్స్ అయ్యాను. అంత టైం ఇచ్చారు. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నారు. ఆర్ఆర్ సినిమా 18th రిలీజ్ అయితే నేను నైట్కి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఇంత డైరెక్ట్గా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చూశాను నేను. థ్యాంక్ యూ.
ఓజీ పండుగ శుభాకాంక్షలు. ఓ మై గాడ్, నేను చాలా చాలా హ్యాపీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. I mean, it was such a big opportunity for me, to be very honest, because I mean, my director, I mean, thank you for making me the part of this film. I mean, when I heard the story for the first time, I just knew that I want to be the part of this. And obviously, I want to thank my co-star Kiran. He has supported me throughout the film, and couldn't be a better co-star than him, 100%. And Ka movie to come back icharu. Now this movie will continue that by God's grace. And are you guys laughing on my Telugu? I'm just trying. If there's any mistake, please help me out. And thank you, Rajesh Garu, for putting it all together. And Chetan, I hope to work with you soon again. This was lovely. And the media and Andraki, thank you so much for constant support. I'm beyond grateful. You guys have been nothing but supportive to me from my first film and now. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ దొరకడం దాన్ని సార్థకత. ఆ అమ్మాయి తర్వాత తెలుగు డేట్లు ప్లీజ్ విల్ గివ్ తెలుగు డేట్స్ అగైన్ ఆఫ్టర్ దిస్ విల్ గివ్ డేట్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. మొత్తం వెళ్ళిపోద్ది అమ్మాయి అన్ని ఇండస్ట్రీలో, ఆల్ ఇండస్ట్రీ విల్ గో. చింపేసింది అన్నారుగా, అదే ఇంకా అంతకంటే ఇప్పుడు మాట్లాడండి. మళ్ళీ ప్రీ రిలీజ్ అది అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. దెన్ మై డైరెక్టర్ నాని, నేను ఏదైనా సందీప్ రెడ్డి వంగ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటారనుకునేమో. నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బ్రాండ్, జైన్స్ జోష్ నాని. యూత్ విల్ గో టు థియేటర్స్ ఆన్ హిస్ నేమ్. నేను చెప్తున్నా, నాకు తెలిసింది నేను చెప్తున్నా, సినిమాలో పనిచేశాను కాబట్టి. కిరణ్ అండి, నిజంగా ఇంత చెప్పే కదా, ఇట్స్ అ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ అని. నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే చాలా చెప్పాలని. బట్ ఐ టాక్ ఇన్ ద ప్రీ రిలీజ్ అబౌట్ కిరణ్. ఎవ్రీ ఫ్రేమ్ అండి, ఇట్ ఈస్ హిస్ ఎవ్రీ ఫ్రేమ్. నిజంగా ఈ కిరణ్ అబోరం ఆ కిరణ్ అబోరం ఇద్దరు వేరే వేరే నాకు తెలిసి. నిజంగా అండి, ఈజ్ ఎ సింప్లిసిటీ ఈజ్ ఎ సిగ్నేచర్ అండి. నిజంగా ఐ లవ్డ్ హిమ్. నాకు ఒక బ్రదర్, ఒక అబ్బాయిలాగా అయిపోయాడు. నాకు చాలా ఇష్టపడ్డాను అబ్బాయిని. హీ విల్ గో టు ప్లేసెస్ అండ్ ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. దీని తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ చూస్తారు. చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా ర్యాంప్కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికీ అర్థమవుతుంటుంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నాము. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము, ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ RRతో చూశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా తీసాము ఏదో. మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవ్వరూ నవ్వకుండా బయటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ, అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేడు, అవ్వ లేదు, ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా. మేము చూసామో, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కానీ అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాము, అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా టీం గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేసామంటే నాకు ఎక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే, వైబింగ్ సినిమా, చాలా ఎంటర్టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్. అది సెట్లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం.